హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూన్ 24, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో మీరు జాయిన్ అవటం వల్ల మీరు ముందే హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇన్ నీడ్. అంటే ఫ్రెండ్స్ ఇన్ నీడ్ అంటే అవసరానికి ఉపయోగపడే స్నేహితుడు అని చెప్పొచ్చు అనమాట. యాన్ అమాల్గమ్ ఆఫ్ ఆ డిస్పరేట్ ఎలిమెంట్స్ విల్ నాట్ బీ ఏ వైబుల్ నేషనల్ ఆల్టర్నేటివ్ టు ద బీజేపీ. అంటే ఎమాల్గమ్ అంటే ఏంటంటే సమ్మేళనం అనమాట. అంటే డిస్పరేట్ అంటే ఏంటంటే భేదించే అంశాలు అనమాట. సో అంశాలు అనేవి అంటే ఈ సమ్మేళనం విభేదించే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బీజేపీకి ఆల్టర్నేటివ్ కాదు అని చెప్తున్నాను అనమాట. అంటే బీజేపీ అనేది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అనేది నడుస్తుందన్నమాట. ఈ బీజేపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉందన్నమాట. సో కొన్ని విభేదించే అంశాలతో ఏంటంటే కొంత థర్డ్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సో ఆ సమ్మేళనం అనేది ఏదైతే ఉందో ఆ విభేదించే అంశాలు అంటే ఇప్పుడు ఆ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్న కొన్ని పార్టీలు ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఏంటంటే వాళ్ళకి పోటీ అనేది ఉండదన్నమాట, పడదనమాట. అలాంటి పార్టీలు అన్నీ కలిసి బీజేపీకి ఆల్టర్నేటివ్గా నిలబడే అవకాశం అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. టాక్ ఆఫ్ ఎనీ పొలిటికల్ రీఅలైన్మెంట్ ఈజ్ essential considering the fact that the next general election is due only in 2024 and the BJP is entrenched in the government. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో పొలిటికల్ రీఅలైన్మెంట్ అనేది అన్సీజనల్ అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అన్సీజనల్ ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే 2024 వరకు కూడా మనకు జనరల్ ఎలక్షన్స్ అనేవి లేవన్నమాట. సో ఇప్పుడు మనకు పొలిటికల్ రీఅలైన్మెంట్ అంటే రాజకీయపరమైనటువంటి సమీకరణాలు కావచ్చు, లేకపోతే పొత్తులు కావచ్చు, సమ్మేళనాలు కావచ్చు, ఇప్పుడు అన్సీజనల్ అనమాట. ఎందుకని ఎలక్షన్లు ఎప్పుడైతే రాబోతే అప్పుడే సీజనల్గా ఉంటాయి అనమాట. సో ఈ జనరల్ ఎలక్షన్ అనేవి ఇప్పుడు 2024లో ఉన్నాయి కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వం అనేది 2024 వరకు కూడా కొనసాగుతుంది అనమాట. A gathering of political leaders, activists and scholars convened by Trinamool Congress leader Yashwant Sinha on Tuesday, however, was preceded by a lot of speculation about the emergence of third front opposed to the BJP sidelining the Congress. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ కావచ్చు, తర్వాత యాక్టివిస్టులు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారనమాట. ఎవరు కన్వే చేశారు దీన్ని? తృణమూల్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి యశ్వంత్ సిన్హా అనే అతను ఆయన ట్యూస్డే అంటే మంగళవారం పూట వీళ్ళందరినీ గ్యాదర్ చేశారనమాట. సో ఇప్పుడు ఏదైతేనేమి ఏంటి అంటే ఈ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం వచ్చే విధంగా, దాంతోపాటు బీజేపీని వ్యతిరేకిస్తూ దాంతోపాటు కాంగ్రెస్ని సైడ్ లైనింగ్ అంటే పక్కన పడేసే విధంగా వీళ్ళు ఏంటంటే మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారనమాట. ది రాష్ట్ర మంచ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు బీ ఏ థర్డ్ ఫ్రంట్ అకార్డింగ్ టు ఇట్స్ ఆర్గనైజర్స్, బట్ దట్ డస్ నాట్ మీన్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోరేటరీ పాలిటిక్స్ ఎహెడ్ ఆఫ్ 2024. అంటే ఈ యొక్క రాష్ట్ర మోంచ్ అనే ఈ యొక్క ఏదైతే ఉందో మూడో ఫ్రంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఉద్దేశం ప్రకారం ఇంటెండెడ్ అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే థర్డ్ ఫ్రంట్ అయ్యేంత బలమైనటువంటి ఆర్గనైజేషన్ అయితే కాదనమాట. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అవి ఎన్ని కలిపినా కానీ మూడో ప్రత్యామ్నాయం అయ్యేంత సామర్థ్యం అనేది లేకపోయినప్పటికీ కూడా మనకు ఎక్స్ప్లోరేటరీ పాలిటిక్స్ అంటే ఏంటంటే వెతుకులాట పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఈ యొక్క ఎదురుచూపులు మూడో ప్రత్యామ్నాయానికి ఎదురుచూపులు ఏదైతే ఉందో అవి మాత్రం పూర్తిగా ముగిసిపోయినట్టు మాత్రం కాదనమాట. ఆ మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు అనమాట. ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ పార్టీస్ హ్యావ్ రీజన్స్ టు థింక్ అండ్ యాక్ట్ టువర్డ్స్ ఏ న్యూ ఆల్టర్నేటివ్ టు ద బీజేపీ. సో అసలు వాస్తవంగా చెప్పాలి అంటే అన్ని పార్టీలకు కూడా కొన్ని కారణాలు అనేవి ఉన్నాయన్నమాట. మూడో ప్రత్యామ్నాయం కావాలా, బీజేపీకి ఆల్టర్నేటివ్గా కావాల్సినటువంటి ఇంకో పార్టీ అనేది అవసరం, ప్రత్యామ్నాయం అనేది అవసరం అనే దాని గురించి ఆలోచించడానికి సంబంధించినటువంటి సరైనటువంటి కారణాలు ఉన్నాయన్నమాట. ఫర్ వన్, సీరియల్ గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ అండ్ మిస్టేక్స్ హ్యావ్ మేడ్ ద కరెంట్ మూమెంట్ ద మోస్ట్ వనరబుల్ ఫర్ ద బీజేపీ సిన్స్ 2014. అంటే ఇప్పుడు మనకు సీరియల్ గవర్నమెంటల్ ఫెయిల్యూర్స్ అనమాట. గవర్నెన్స్ పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలు ఏదైతేనే ఉంది అంటే ఏదైతే మనీని అప్పుడు ఏదైతే డిమానిటైజేషన్ కావచ్చు, తర్వాత ఈ కోవిడ్ సమయంలో వీళ్ళు ప్రభుత్వ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నెన్స్ ఫెయిల్యూర్ అనమాట. కొన్ని మిస్టేక్స్ అనేవి తీసుకున్నారనమాట. ఏంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు అనేవి తీసుకొచ్చారు, ఈ యొక్క ఫామ్ లాస్ అనేవి, అలాంటి మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే ఉందో సిఏఏ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ కూడా బీజేపీని చాలా ప్రమాదభరితమైనటువంటి పొజిషన్లో 2014 నుంచి తీసుకొస్తున్నాయి అనమాట. ద కాంగ్రెస్ డస్ ఛాలెంజ్ ద బీజేపీ ఎట్ యాన్ ఐడియనేషనల్ లెవెల్ బట్
the electoral victories over it in recent months were by regional parties such as the TMC, the DMK and the left. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీజేపీకి ఈ యొక్క ఐడినేషనల్ అంటే ఏంటంటే ఆలోచనాపరమైనటువంటి విభేదం అనేది మాత్రమే, ఆలోచనలో మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. కానీ ఈ యొక్క ఎలక్టోరల్ విక్టరీలో బీజేపీ ముందు నిలబడలేకపోతుంది అనమాట. కానీ ఈ మధ్యకాలంలో రీజనల్ పార్టీస్ అయినటువంటి టీఎంసీ, ఏది బెంగాల్లో అయితే టీఎంసీ, తమిళనాడులో అయితే డిఎంకే, తర్వాత కేరళలో అయితే లెఫ్ట్ ఫ్రంట్ అనేది అధికారంలోకి వచ్చినాయి అనమాట. వైల్ రాహుల్ గాంధీ హ్యాజ్ ఏ ప్రిన్సిపల్డ్ పొజిషన్ అగెన్స్ట్ ద బీజేపీ, హీజ్ విసిలియేటింగ్ రోల్ విత్ ఇన్ ద party and a reluctance to play the power politics make the Congress an uninspiring leader for other anti-BJP parties. అంటే రాహుల్ గాంధీ అనే అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రిన్సిపల్ పొజిషన్లో, అంటే బీజేపీని కరెక్ట్గా వ్యతిరేకించే పొజిషన్లో, మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క రాజకీయ విధానం అనమాట, అంటే ఆయన యొక్క శూన్యత, హిస్ వెసిలియేటింగ్ అంటే శూన్యతో కలిగినటువంటి అతని యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే అతను పార్టీలో ఉన్నా కానీ లేనట్టే, అంత ప్రభావవంతంగా యాక్టివ్గా లేడనమాట. దాంతోపాటు పవర్ పాలిటిక్స్లోకి ఆయన వచ్చి ప్రభావవంతంగా పనిచేసే దానికి అయిష్టత వ్యక్తపరుస్తున్నాడు. రిలక్టెన్స్ అంటే అయిష్టత వ్యక్తపరుస్తున్నాడు. దీని కారణంగా ఏంటంటే ఈ యాంటీ బీజేపీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్స్పైరింగ్ లీడర్, అంటే వాళ్ళని ప్రభావవంతం చేసి వాళ్ళని ప్రోత్సహించే లీడర్ అనేవాడు కరువయ్యాడు అనమాట ఈ కాంగ్రెస్ పార్టీకి. ద రోల్ బీయింగ్ ప్లేడ్ బై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మేక్స్ ద కరెంట్ అటెంప్ట్ ఫర్ ఏ న్యూ ప్లాట్ఫామ్ విగరస్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉందన్నమాట. సో అది కొంతవరకు శరద్ పవార్ నాయకత్వంలో, అధినాయకత్వంలో ఉందన్నమాట. ఆయన కరెంట్ అటెంప్ట్ అనేది కొంతవరకు ఈ కొత్త ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి స్థానం అనేది ఆయన తీసుకునే అవకాశం ఉందన్నమాట. హీ హ్యాస్ ద డిక్స్టిరిటీ, హెఫ్ట్ అండ్ నెట్వర్క్ టు లీడ్ ఇట్. ఆయనకి ఏంటి అంటే సరైనటువంటి అవగాహన అనేది ఉందన్నమాట. దానికి డిక్స్టిటరీ అంటే ఏంటంటే మానసిక సామర్థ్యం, అంటే ఒక పార్టీని కావచ్చు, జాతీయ పార్టీని నడపగలిగే మానసిక సామర్థ్యం, నైపుణ్యం అనేది ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ యొక్క మొత్తం భారాన్ని మోసే హెఫ్ట్, మోయటం అనమాట, ఈ మొత్తం భారాన్ని మోసే శక్తి ఉంది. తర్వాత ఈ నెట్వర్క్ని లీడ్ చేసే యొక్క అంటే ఆయనకి సామర్థ్యం అనేది ఆయనకు ఉందన్నమాట. దట్ సెడ్ దేర్ ఈజ్ నాట్ యాన్ ఈజీ పాత్ ఫర్ దిస్ nascent platform, assuming that it has ambitious beyond being a debating society. సో ఇప్పుడు దీని అన్ని ప్రకారం మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క నెసెంట్ ప్లాట్ఫామ్ అనమాట, కొత్తగా ప్రారంభమయ్యాయి. నెసెంట్ అంటే కొత్తగా ప్రారంభమయ్యాయి అనమాట. ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం కనుక చూసుకుంటే అంబిషియస్ అనమాట, అంటే చాలా వరకు ఏంటంటే చాలా వరకు మనకు తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉండాలి. అంబిషియస్ అంటే తీవ్రమైనటువంటి కోరిక అనేది కలిగి ఉండాలి. బియాండ్ ద డిబేటింగ్ సొసైటీలో ఉన్నటువంటి తప్పులు ఒప్పులు చూపించడం కన్నా ఈ యొక్క సొసైటీని మార్చాలి, లేకపోతే ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలనే కోరిక అనేది అవసరం అనమాట. ఎట్ 80 ఏజ్ ఇన్ నాట్ ఆన్ మిస్టర్ పవర్ సైడ్. సో ఇప్పుడు ఆయన వయసు అంటే 80 సంవత్సరాలు అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఆయనకి ఇబ్బందికరమైన అంశం అదే అనమాట. పవర్ సైడ్లో ఉన్నటువంటి అంటే ఆయన యొక్క మిస్టర్ పవర్కి కొంచెం ఇబ్బంది కలిగించే అవసరం ఏంటంటే ఆయన 80 సంవత్సరాలు నిండిపోయాయి అనమాట. ఇన్ని సామర్థ్యాలు ఉన్నప్పటికీ వితౌట్ యాన్ యాక్టివ్ రోల్ ఫర్ ద కాంగ్రెస్ నో పొలిటికల్ ఫార్మేషన్ కెన్ బీ వయబుల్ అగెన్స్ట్ ద బీజేపీ. ఏదైతేనేమి కానీ ఈ యొక్క బీజేపీ యొక్క ప్రధాన భూమిక అనేది లేకుండా బీజేపీకి ఎగనెస్ట్గా ఒక సరైనటువంటి రాజకీయ అంటే పార్టీ పరమైనటువంటి ప్రత్యర్థి అనే వాళ్ళని మాత్రం ఏర్పాటు చేయడం అనేది కష్టం అనమాట. దట్ రోల్ అండ్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ అదర్ స్మాలర్ పార్టీస్ రిమైన్ ఓపెన్ క్వశ్చన్స్. కానీ ఇప్పుడు ఈ రోల్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిగతా చిన్న చిన్న పార్టీలకి పొత్తు కుదురటం అంటే ఎంగేజ్మెంట్ కుదరటం అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకమే అనమాట. ఈవెన్ అమాంగ్ ద పార్టీస్ దట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్ ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, సిపిఐఎం, సిపిఐ, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్ ఎంతూజియాజం ఈజ్ మ్యూటెడ్ త్రూ దిస్ సెంట్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇప్పుడు కొత్తగా మనం మీటింగ్ పెట్టారు అని చెప్పాం కదా ట్యూస్డే మంగళవారం పూట. ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి పార్టీలు ఏంటంటే ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, సిపిఐ, సిపిఐఎం, నేషనల్ కాన్ఫరెన్స్, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అనే వాటిలో ఈ యొక్క ఉత్సాహం అనేది ఎంతూజియాజం ఉత్సాహం అనేది పూర్తిగా మ్యూటెడ్ అనమాట, శూన్యం కనపడుతుంది. మ్యూటెడ్ అంటే నిలిపివేయడం జరిగిందనమాట. ఎందుకని ఈ పార్టీలకు ప్రధానమైనటువంటి లీడర్లు రాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారనమాట. మిస్టర్ పవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద ఫిట్ ఫాల్స్. అంటే ఇప్పుడు ఈ పవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క ప్రమాదాలకు సంబంధించినటువంటి ఆయనకు అవగాహన ఉందన్నమాట. కాన్షియస్ ఆయనకు అవగాహన అనేది ఉందన్నమాట. సెవరల్ ఆఫ్ దీస్
పార్టీస్ ఆర్ అడ్వర్సరీస్ ఆఫ్ వన్ అనదర్ ఇన్ స్టేట్స్. ఇప్పుడు మనకు ఏవైతే ఈ పార్టీలన్నీ మంగళవారం ఒక చోట సమావేశం అయినాయో ఆ సమావేశమైన కొన్ని పార్టీలు ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే ఒక పార్టీకి పోటీ అనేది ఉందన్నమాట, విభేదించే అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆల్ నాన్ బీజేపీ పార్టీస్ ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ టు ద ఐడియా అట్లీస్ట్ ఫర్ నౌ. సో ఇప్పుడు బీజేపీ కాకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిసి ఒక్కసారిగా ఈ యొక్క అంశానికి అంటే థర్డ్ ఫ్రంట్ రావాలి అనే దాని గురించిన సయోధ్య అనేది లేదన్నమాట. ద టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేడీ ఇన్ పవర్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా రెస్పెక్టివ్లీ హ్యావ్ గార్డెడ్ అప్రోచ్ టువర్డ్స్ నేషనల్ పాలిటిక్స్. సో ఇప్పుడు మనకు టీఆర్ఎస్ పార్టీ అయితేనేమో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో వైఎస్ఆర్సీపీ పార్టీ, తర్వాత ఒరిస్సాలో అయితే బీజేడీ పార్టీ అనేవి ఏవైతే అధికారంలో ఉన్నాయన్నమాట. వాళ్ళ యొక్క విధానం ఎలా ఉందంటే ఈ యొక్క నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉన్నారనమాట. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మేక్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఏ రోబస్ట్ అపోజిషన్ టు ద బీజేపీ వనరస్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇలాంటి కారణాలు ఒక చోట మనం కనుక చూస్తే అక్కడ పార్టీలు అనేవి ఒక సమీకరణ ఏర్పాటు అయినాయి అంటే, ఒక సమ్మిళితం అయినాయి అంటే అక్కడ ప్రధానమైనటువంటి నాయకులు రాలేదు, వచ్చిన వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. సరే రిప్రజెంటేటివ్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే కనుక ఆ పార్టీల్లో కొన్ని రాష్ట్రాల్లో ఒకదానికి పోటీ అనేది ఉంది. సో మిగతా పార్టీలు రాష్ట్రాలు చూసుకుంటేనేమో అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి అన్ని కారణాల కారణంగా ఈ యొక్క బలమైనటువంటి అపోజిషన్ అనేది బీజేపీకి భారంగా మారే అవకాశం లేకుండా పోయిందనమాట. అంటే బీజేపీకి బలంగా పోటీ వచ్చే పార్టీలు అనేవి లేకుండా పోయినాయి అనమాట. అది మూడో ప్రత్యామ్నాయం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. పాలిటిక్స్ ఈజ్ ఆఫెన్ షేప్డ్ బై సర్కమ్స్టెన్సెస్. ఎప్పుడైనా సరే రాజకీయాలు అనేవి ఒక ఆకారాన్ని ఎప్పుడు సంపాదించుకుంటాయి అంటే పర్యవసానాలు, పరిణామాల కారణంగా. అంటే ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు ఆ సమీకరణాలు మారుతూ ఉంటాయి అన్నమాట. ద బీజేపీస్ అన్ఛాలెంజ్డ్ పవర్ ఇన్ ద లాస్ట్ 7 years హ్యాస్ బిల్ట్ టెన్షన్స్ దట్ నీడ్ టు బీ రిజాల్వ్డ్ త్రూ డెమోక్రటిక్ ప్రాసెస్. సో ఇప్పుడు గడిచిన 7 సంవత్సరాలుగా బీజేపీ అనేది కొన్ని అన్ఛాలెంజ్డ్ అనమాట, సవాలు లేని యొక్క అధికారం అనేది, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేనంత బలంగా ఉన్నటువంటి ఈ యొక్క అంశాలు, అంటే వీళ్ళ యొక్క పవర్ శక్తి అనేది మనం చూసుకుంటే రకరకాలైనటువంటి టెన్షన్స్ మధ్యన, రకరకాలైనటువంటి సమస్యల మధ్యన ఇరుక్కుపోయిందనమాట. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాల ద్వారా వాళ్ళు పరిష్కరించగలిగారనమాట. ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్ అవుట్కమ్స్ వర్ ఏ రిమైండర్ దట్ పార్టీస్ స్టాంచియలీ అపోజ్డ్ టు ద బీజేపీ రిమైన్ పాపులర్ ఇన్ స్టేట్స్. సో ఇప్పుడు ఈ రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే మనకు కేరళలో, తమిళనాడులో, తర్వాత ఈ యొక్క కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఏంటి అంటే నమ్మదగినటువంటి అపోజిషన్ అన్నమాట. బీజేపీకి నమ్మదగినటువంటి అపోజిషన్ అనేది అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంది అని, తర్వాత ఆ స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు అనేవి చాలా బలంగా ఉన్నాయని, బీజేపీకి అక్కడ పెద్ద అధికారం లేదు అంటే అంత శక్తి లేదని చెప్పేసి చూపించే విధంగా ఉన్నాయన్నమాట. హార్నెసింగ్ ఏ నేషనల్ పాలిటిక్స్ ఫ్రమ్ సచ్ డెస్పరేట్ ట్రెండ్స్ ఈజ్ ఏ ఛాలెంజ్ బిఫోర్ ద అపోనెంట్స్ ఆఫ్ ద బీజేపీ. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఉపయోగించుకోవాలన్నమాట. హార్నెసింగ్ అంటే ఉపయోగించుకోవటం అనమాట. నేషనల్ పాలిటిక్స్లో ఇలాంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఈ యొక్క బీజేపీకి ఒక ఛాలెంజింగ్ అపాయింట్మెంట్ లాగా తయారయ్యే విధంగా పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. అంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా వచ్చే విధంగా పరిస్థితులను చక్కదిద్దాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, బీజేపీ అనేది గడిచిన కొంతకాలంగా వాళ్ళ ఏకఛత్రాధిపత్యం అనేది సాగుతుందన్నమాట. దాన్ని అంతమొందించడానికి కాంగ్రెస్కి సరైనటువంటి బలం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేత రాహుల్ గాంధీ అంత ప్రభావవంతంగా లేడు. ఆయన అయిష్టతో ఉన్నాడు. ఆ పార్టీలో యొక్క అధినాయకత్వాన్ని తీసుకోవడానికి అయిష్టతలో ఉన్నాడు. సో అప్పుడు ప్రత్యామ్నాయాన్ని తీసుకుందామంటే సరైనటువంటి ప్రత్యామ్నాయం లేదు. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా వచ్చి ఆ బీజేపీ చేస్తున్నటువంటి ఈ తప్పుల్ని పరిష్కరించే విధంగా ఈ యొక్క కొత్తగా థర్డ్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంగేజ్ ఇరాన్ అంటే ఇరాన్తో ఏదైతే ఉందో ఒక మంచి చర్చలు అనేవి జరపాలా, లేకపోతే వాళ్ళతో కలిసి పని చేయాలి అని చెప్తున్నాను అనమాట. బ్లాకింగ్ ఆఫ్ ఇరాన్ లింక్డ్ వెబ్సైట్స్ డస్ లిటిల్ ఫర్ ఎఫర్ట్స్ టు రివైవ్ ఎన్ డీల్ అండ్ రివర్స్ శాంక్షన్స్. అంటే ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్ అనే వాటిని అమెరికా అనేది బ్లాక్ చేసిందనమాట. ఆ బ్లాక్ చేయడం కారణంగా వీళ్ళకి కొంతవరకు అంటే ఏదైతే వాళ్ళతో ఇరాన్తో ఈ యొక్క న్యూక్లియర్ డీల్, ఎన్డీల్ అంటే ఏంటంటే న్యూక్లియర్ డీల్ అనేది పునరుద్ధరించాలి అనుకుంటున్నారనమాట. దానికి కొంతవరకు ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. ఇలా బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే ఈ న్యూక్లియర్ డీల్ పునర్జీవింపజేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దాంతోపాటు శాంక్షన్స్ అనేవి తొలగించాలి అనుకున్నారు, ఆ రివర్స్ చేయాలి అనుకున్నారు, అవి కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము అని చెప్తున్నాను అనమాట. ద యూఎస్ డెసిషన్ టు బ్లాక్ డజన్స్ ఆఫ్ ఇరాన్ లింక్డ్ వెబ్సైట్స్ ఎట్ ఏ టైమ్ వెన్ బోత్ కంట్రీస్ ఆర్
ట్రయింగ్ టు రివైవ్ ద న్యూక్లియర్ డీల్ ఈజ్ అన్నెసరీ ప్రొవొకేషన్. అంటే ఇప్పుడు యుఎస్ అనేది ఒక డెసిషన్ తీసుకుందనమాట. ఇరాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క డజన్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనే వాటిని పూర్తిగా బ్లాక్ చేసిందనమాట. సో ఈ బ్లాక్ చేయడం కారణంగా ఏంటంటే ఈ రెండు దేశాలు ఈ మధ్యకాలంలో ఈ యొక్క న్యూక్లియర్ డీల్ని తిరిగి పునరుద్ధరించాలి అనుకుంటున్నాయి అనమాట. సో ఈ పునరుద్ధరించాలనుకున్నప్పుడు ఇలాంటి చర్యలు అనేవి అన్నెసరీ ప్రొవొకేషన్ అనమాట. అంటే అన్నెసరీ ప్రొవొకేషన్ అంటే ప్రేరణ అనమాట. ప్రేరణ, రెచ్చగొట్టడం, లేకపోతే ఏదైతే ప్రేరేపించడం అనమాట. ద యుఎస్ హ్యాస్ అక్యూజ్డ్ ద సైట్స్ ఇంక్లూడింగ్ ఇరాన్స్ స్టేట్ ఓన్డ్ ప్రెస్ టీవీ ఆఫ్ స్ప్రెడ్డింగ్ డిస్ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు యుఎస్ ఏం కారణం చెప్పింది, ఏం ఆరోపణ చేసిందంటే, అక్యూజ్డ్ అంటే ఆరోపణ చేయడం అనమాట. ఏది ఇరాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రెస్ టీవీకి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా వీళ్ళు బ్లాక్ చేశారనమాట. ఏం చెప్పారు అంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారనే ఉద్దేశంతో మేము వీటిని బ్లాక్ చేస్తున్నామని చెప్తారు. ఎప్పుడు చెప్పినా వీళ్ళు ఇదే కారణం చెప్తారనమాట. ఇన్ ద పాస్ట్ ద యుఎస్ హ్యాడ్ hacked down on Chinese and Iranian media over similar allegations. ఇంకా మన చరిత్రలో మన గతంలో కనుక చూసుకుంటే కనుక యుఎస్ చైనాకు సంబంధించిన, ఇరాన్కు సంబంధించినటువంటి ఇలాంటి ఎలిగేషన్లు, అంటే ఇలాంటి వెబ్సైట్లని ఇలాంటి ఆరోపణలతో పూర్తిగా వాటిని బ్లాక్ చేశారనమాట. ద మూవ్ కమ్స్ డేస్ ఆఫ్టర్ ఇరాన్ ఎలెక్టెడ్ ఇబ్రహీం రైసీ ఏ హార్డ్లైన్ క్లెరిక్ యాజ్ ప్రెసిడెంట్. ఇలాంటి చర్య అనేది ఎప్పుడు తీసుకున్నారంటే ఇరాన్కి కొత్తగా ఈ యొక్క ఒక ఇబ్రహీం రైసీ అనే అతను ఎలెక్ట్ అయ్యాడనమాట. ఇరాన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాడనమాట. ఆయన పూర్తిగా ఈ యొక్క హార్డ్లైన్ క్లెరిక్ అనమాట. అంటే ఇలాంటి అమెరికా లాంటి దేశాలను పూర్తిగా వ్యతిరేకించే ఒక వ్యక్తి, ఒక దృఢమైనటువంటి వ్యక్తి, లేకపోతే అమెరికా లాంటి ఇలాంటి పెట్టుబడి స్వామ్యాలను కానీ వాటిని పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తి ఇరాన్ ప్రెసిడెంట్ అవ్వటం. ఆయన అయిన తర్వాతనే ఇలాంటి చర్యలు అనేవి జరిగినాయి అన్నమాట. ద ఎలక్షన్ ఆఫ్ మిస్టర్ రైసీ who has been sanctioned by the US for his alleged role in execution of political prisoners and other rights violations has already escalated tensions between the two countries. అసలుకు ఈ యొక్క కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఈ రైసీ అనే అతను పూర్తిగా ఆల్రెడీ ఇతన్ని నిషేధించింది అనమాట యుఎస్ ప్రభుత్వం అనేది. ఎందుకని ఇతన్ని నిషేధించింది అంటే ఇతని యొక్క అంటే దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే పొలిటికల్ ప్రిజనర్స్ని చంపివేయడం కావచ్చు, రైట్ వైలేషన్, అక్కడ హక్కుల ఉల్లంఘన జరగడం కావచ్చు, ఇలాంటి వాటి కారణంగా ఆయన్ని పూర్తిగా అమెరికానే నిషేధించింది అనమాట. అతను ఎప్పుడైతే రాజకీయ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచాడో అప్పటి నుంచే ఈ యొక్క టెన్షన్స్ అనేవి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినాయి అనమాట ఈ రెండు దేశాల మధ్య. ఇరాన్స్ షార్ప్ రెస్పాన్స్ టు ద మూవ్ ఆన్ ద వెబ్సైట్స్ హ్యాస్ బీన్ దట్ ద యుఎస్ వాజ్ ట్రయింగ్ టు మజిల్ ఫ్రీ స్పీచ్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క వెబ్సైట్ని ఏదైతే ఉందో వాటిని బ్లాక్ చేశారో దానికి ప్రతిస్పందనగా ఇరాన్ అనేది యుఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క మజిల్ ఫ్రీ స్పీచ్ అనమాట. అంటే ఏదైతే ఉందో ఆ యొక్క అంటే బలమైనటువంటి వాళ్ళ గళాన్ని విప్పారనమాట. ఎటువంటి యొక్క అంటే అడ్డు ఆపు లేకుండా వాళ్ళ మీద ఏదైతే మాటల యుద్ధం జరపడం అనేది మొదలుపెట్టారనమాట. ఈవెన్ ఇఫ్ వన్ ఇగ్నోర్స్ ఇరాన్స్ rhetoric, the US move hardly serves its declared purpose of ఫైటింగ్ డిస్ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇరాన్ రెటరిక్ అనమాట, అంటే నైపుణ్యం అనేది మనం కనుక చూస్తే ఎవరైనా కానీ ఆ ఇరాన్ యొక్క నైపుణ్యాన్ని కనుక మర్చిపోయి ఉంటే కనుక ఇప్పుడు యుఎస్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క కొన్ని అంశాలు అనే వాటిని అంటే డిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారో అనే అంశాన్ని యుఎస్ అనేది బయటకు పెట్టిందనమాట, బలంగా బయట పెట్టిందనమాట. సో కానీ ఈ యొక్క ఇరాన్ నైపుణ్యాన్ని మాత్రం వీళ్ళందరూ మర్చిపోయారనమాట. వెన్ అమెరికా సీజ్డ్ ద వెబ్సైట్ ఆఫ్ ద సెమీ అఫీషియల్ ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ Fars in 2018, it switched to an Iranian domain and was back online. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా 2018లో ఇరాన్ ఏం చేస్తుందండి, ఇరాన్కి సంబంధించినటువంటి సెమీ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీని పూర్తిగా వీళ్ళు ఏం చేశారంటే అమెరికా వాళ్ళు సీజ్ చేశారనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి ఇరానియన్ డొమైన్కి సంబంధించినటువంటి బ్యాక్ ఆన్లైన్ ఉపయోగించి, అంటే వాళ్ళ యొక్క డొమైన్ కాకుండా వేరే డొమైన్ ఉపయోగించి ఆ యొక్క న్యూస్ ఛానల్ని మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ద యుఎస్ షుడ్ నాట్ యాక్ట్ లైక్ డెస్పోటిక్ రిజైమ్స్ that take knee-jerk actions towards media platforms with critical coverage. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు అమెరికా అనే యొక్క విధానం అనేది ఎలా ఉంది అంటే నిరంకుశమైనటువంటి ఈ యొక్క రిజైమ్ అనమాట. అంటే నిరంకుశమైనటువంటి పరిపాలన విధానం అనే విధంగా అంటే వాళ్ళు వ్యవహరించకుండా ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా కనుక వ్యవహరిస్తే ఏమవుతుందంటే ఈ యొక్క నీ జర్క్స్ అంటే అడ్డు తగిలే అంశాలు అనేవి ఈ యొక్క మీడియా ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి క్రిటికల్ కవరేజ్లో అడ్డు తగిలే అంశాలు అనేవి చాలా ఉంటాయి అనమాట. ద వే టు ఫైట్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఈజ్ టు ప్రమోట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇండిపెండెంట్ జర్నలిజం.
సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే డిస్ఇన్ఫర్మేషన్ని మనం క్యాంపెయిన్ని అడ్డుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రమోట్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క ఇండిపెండెంట్ జర్నలిజం ఏదైతే జర్నలిజం అనే దాన్ని బలోపేతం చేయాలన్నమాట. బిసైడ్స్ ఎయిడింగ్ ద ఇరానియన్ narrative that America remains hostile, the US decision could also create hitches in the diplomatic process underway. సో ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఏదైతే ఈ ఇరానియన్ నెరేటివ్కి మనం సహాయకారిగా అనే అంశాన్ని పక్కన పెడితే కనుక అమెరికా అనేది ఎప్పుడు కూడా ఘర్షణతో కూడినటువంటి విధానం అనమాట. సో ఈ యొక్క యుఎస్ డెసిషన్ అనేది ఇప్పటికీ కూడా ఈ యొక్క డిప్లొమాటిక్ ప్రాసెస్లో అంటే దౌత్యపరమైనటువంటి అంశాల్లో ఏంటంటే సమస్యాత్మకంగా అనమాట. హిచ్చెస్ అంటే ఏంటంటే సమస్యాత్మకంగానే ఎప్పుడు ఉంటుంది కానీ పరిష్కార మార్గంలో ఎప్పుడు ఉండదన్నమాట. ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ హోప్డ్ ఫర్ రీచింగ్ అన్ అగ్రిమెంట్ విత్ టెహరాన్ ఆన్ రివైవింగ్ ద న్యూక్లియర్ డీల్ బిఫోర్ ద జూన్ 18 ఇరాన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. యాక్చువల్గా బిడెన్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కాలంలో ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కూడా ఈ టెహరాన్ అంటే ఈ యొక్క ఇరాన్తో ఈ యొక్క న్యూక్లియర్ డీల్ని తిరిగి పునరుద్ధరించాలి. ఎప్పుడైతే జూన్ 18వ తారీఖు ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ముందే ఈ యొక్క ఏదైతే పునరుద్ధరణ అనేది జరుగుతుందని అందరూ భావించారనమాట. ఆఫ్టర్ మల్టీ రౌండ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్స్ ఇన్ వియన్నా along with the other world powers, a final agreement has not been reached, but all parties have expressed faith in talks. సో ఏదైతే ఏమి కానీ మల్టిపుల్ రౌండ్స్ అనమాట, అంటే రకరకాలైన రౌండ్స్లో డైరెక్ట్ టాక్స్ జరగలేదు కానీ ఇండైరెక్ట్ టాక్స్ అనేవి వియన్నాలో జరిగినాయి అనమాట. సో ఏది ఇంకా అమెరికాతో పాటు ఇంకా ప్రపంచంలోని అనేక శక్తులతో అంటే శక్తివంతమైన దేశాలతో ఈ చర్చలు జరిగినాయి అనమాట. ఫైనల్ అగ్రిమెంట్ అనేది రాకపోయినప్పటికీ కూడా అన్ని పార్టీస్ కూడా అన్ని దేశాలు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ చర్చలకు సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం సాధించినాయి అనమాట. ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ షోన్ ఏ willingness to reverse Donald Trump's maximum pressure policy and revive that deal that would cut off Iran's path towards the bomb in return for lifting sanctions. సో ఇప్పుడు ఈ యొక్క బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వరకు ఏంటంటే ఇష్టాన్ని చూపిస్తుంది అనమాట. డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి ఏదైతే మ్యాక్సిమం ప్రెజర్ పాలసీని తిరిగి అంటే వెనక్కి తగ్గించాలి అంటే దానికి వ్యతిరేకంగా చేయాలి, కొత్త పాలసీ తీసుకురావాలని వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. దాంతో భాగంగా ఏంటంటే ఆ యొక్క న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో ఆ బాంబుకు సంబంధించినటువంటి న్యూక్లియర్ డీల్ని తిరిగి పునరుద్ధరించి వాళ్ళ మీద శాంక్షన్స్ అనేవి తొలగించాలి అని ఈ యొక్క బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటుంది అనమాట. ఇరాన్ embattled by sanctions, economic woes and protests has responded positively to the US overturns. అంటే ఇప్పుడు ఇరాన్ అనేది మనం కనుక చూస్తే ఏంటంటే రకరకాలైనటువంటి ఈ యొక్క శాంక్షన్స్ అనమాట. శాంక్షన్స్ అంటే ఏంటి, వాళ్ళ మీద ఏదైతే కొంతవరకు నిషేధం అనేది ఉంటుందన్నమాట. ఆ నిషేధాలతో యుద్ధం చేస్తూనే ఉంది. తర్వాత ఆర్థికపరమైనటువంటి ఓస్ అంటే బాధలు అనుభవిస్తూనే ఉంది. తర్వాత తిరుగుబాట్లు ప్రొటెస్టులని అనుభవిస్తూనే ఉంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా యూఎస్ చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి వీళ్ళు పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు అనమాట. బట్ దేర్ హ్యావ్ బీన్ బ్యాటిల్ నెక్స్. సో ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా అంటే వాళ్ళకి ఈ యొక్క దారిలో బాటిల్ నెక్ అంటే ఏంటంటే ఒక బాటిల్లోకి ఒక నెక్ అనేది చూస్తే కనుక ఆ యొక్క ద్రవాన్ని పూర్తిగా పోనీయదు అనమాట, అక్కడ అడ్డంకి అనేది ఏర్పడుతుంది అనమాట. అలాంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. when the Trump administration pulled the US out of the nuclear deal and reimposed sanctions, Iran started rebuilding its nuclear programming with a higher level fuel enrichment and ప్రొడక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్. సో ఎప్పుడైతే ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేది యూఎస్ని న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు తీసుకొచ్చి పూర్తిగా వాళ్ళ మీద శాంక్షన్లు మళ్ళీ పునరావృతం చేసినాయో, ఇరాన్ ఏం చేసిందంటే తాను బిల్డ్ చేసుకోవడానికి న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి హయ్యర్ లెవెల్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుందనమాట. నౌ ద యుఎస్ వాంట్స్ ఇరాన్ టు రిటర్న్ టు ద టర్మ్స్ ఆఫ్ ద ఒరిజినల్ అగ్రిమెంట్ వైల్ ద ఇరానియన్స్ వాంట్ ద శాంక్షన్స్ లిఫ్టెడ్ ఫస్ట్. సో ఇప్పుడు యూఎస్ ఏమనుకుంటుంది, ఈ యొక్క ఒరిజినల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో న్యూక్లియర్ డీల్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్కి మళ్ళీ మీరు ఇరాన్గా ఒప్పుకోండి, ఈ అగ్రిమెంట్లోకి రండి అని చెప్తుంది. కానీ ఇరాన్ ఏమంటుంది, ఫస్ట్ మీరు మా మీద పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించండి అని చెప్తుంది అనమాట. టు ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వాంట్స్ టు డిస్కస్ ఇరాన్స్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామింగ్ అండ్ ఇట్స్ రీజనల్ యాక్టివిటీస్. సో ఈ యొక్క బిడెన్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధానం అనేది ఇంకా ఏం డిస్కస్ చేయాలనుకుంటుందంటే ఇరాన్కి సంబంధించినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ గురించి, రీజనల్ యాక్టివిటీస్ గురించి కూడా చర్చించాలనుకుంటుంది అనమాట. మిస్టర్ రైసీ హ్యాస్ రిజెక్టెడ్ సచ్ డిమాండ్స్ అవుట్ రైట్. కానీ ఈ సమయంలో అవుట్ రైట్ అంటే ఇప్పుడు ఈ సమయంలో రైసీ అనే అతను ఈ యొక్క చర్చలకు సంబంధించినటువంటి డిమాండ్ని పూర్తిగా ఆయన రిజెక్ట్ చేసాడు, దాన్ని ఒప్పుకోలేదన్నమాట. నోన్ ఫర్ హిజ్ హార్డ్ లైన్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ పాలసీ వ్యూస్,
హీ వుడ్ టేక్ ఓవర్ ద ప్రెసిడెన్సీ ఇన్ ఎర్లీ ఆగస్ట్. సో ఇప్పుడు అతని యొక్క అంటే దృఢమైనటువంటి ఈ యొక్క ప్రాదేశికపరమైన డొమెస్టిక్ ఫారిన్ పాలసీస్ కారణంగా ఏంటంటే ఆయన ఈ యొక్క అంశాలను ఒప్పుకోవట్లేదు అనమాట. సో ఈయన ఇలాంటి వ్యక్తి ఆగస్ట్ లోపల ఈ ప్రెసిడెన్సీ అనే దాని బాధ్యతలు తీసుకోబోతున్నాడు అనమాట. మిస్టర్ బిడెన్సా బెస్ట్ ఛాన్స్ టు రివైవ్ ద న్యూక్లియర్ డీల్ ఈజ్ టు డూ ఇట్ బిఫోర్ దాన్. అంటే ఆయన అధికారంలోకి రాకముందే ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క న్యూక్లియర్ డీల్ సంబంధించినటువంటి పునరుద్ధరణ చేస్తే కనుక ఈజీగా ఉంటుంది అనమాట. బోత్ సైడ్స్ షుడ్ ఫోకస్ ఆన్ ద డిప్లొమాటిక్ పాత్ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ ఏ programmatic agreement first that addresses the most critical issues. Iran's expanding nuclear program and America's spiraling sanctions regime. సో ఇప్పుడు ఏంటంటే బోత్ సైడ్స్ రెండు వైపుల నుంచి కూడా వీళ్ళు ఎలాంటి విధానాన్ని అనుసరించాలంటే దౌత్యపరమైనటువంటి దారిని మాత్రమే అనుసరించాలి. దాంతోపాటు ఈ యొక్క ప్రోగ్రామేటిక్ అనమాట అంటే ఆశాబద్ధమైన వాస్తవాలతో కూడినటువంటి నిజాయితీ అయినటువంటి ఒక అగ్రిమెంట్ అనేది ఫస్ట్ అడ్రస్ చేయాలి. దాంతోపాటు చాలా వరకు క్రిటికల్ ఇష్యూస్ అయినటువంటి ఈ యొక్క ఇరాన్ అనేది ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది అనమాట. దాన్ని తర్వాత అమెరికా అనేది పూర్తిగా విస్తారమైనటువంటి ఈ యొక్క శాంక్షన్ రిజైమ్స్ అనే వాటిని గురించి ప్రస్తావిస్తుంది అనమాట. ఈ రెండింటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళేమో న్యూక్లియర్ డీల్లో ఎక్కువగా విస్తారంగా వెళ్ళిపోకూడదు, ఎక్స్పాండ్ చేయకూడదు. వీళ్ళేమో ఈ యొక్క శాంక్షన్స్ అనేవి ఇంకా విస్తారంగా వాళ్ళ మీద ప్రభావం పడే విధంగా చేయకూడదు అనమాట. ఈ రెండింటిని తగ్గించుకోవాలి. అలాంటి యొక్క ఏదైతే ఉందో పరిష్కారం అనేది అతను అధికారంలోకి రాకముందే జరిగితే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క ఇరాన్ మీద ఆల్రెడీ ఇరాన్కి అసలు పడట్లేదు. ఈ మధ్యకాలంలో అమెరికా అనేది ఇరాన్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు అనేది బ్లాక్ చేయడం వల్ల వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు అనేవి ఇంకా దిగజారినాయి అనమాట. ఇప్పుడు రైసీ అనే అతను ఏంటంటే చాలా వరకు దృఢమైనటువంటి వ్యక్తి అనమాట. ప్రపంచంతో ఈ యొక్క పొత్తు విషయాల్లో కానీ ఇంతకుముందు నేత ఉన్నటువంటి రోహిణికి ఇతనికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఈ డీల్ అనేది ఎప్పటికీ సయోధ్య కుదరదనమాట. ఈ డీల్ మధ్య సయోధ్య అనేది కుదరదనమాట. అలాంటి సయోధ్య కుదరాలంటే అతను అధికారంలోకి రాకముందే ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. వీళ్ళ సమస్య అయినటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క న్యూక్లియర్ డీల్ కావచ్చు, లేకపోతే శాంక్షన్స్ అనే వాటిని చాలా జాగ్రత్తగా వీళ్ళు పరిష్కరించుకుంటే బాగుంటుంది, ముందే పరిష్కరించుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ నటు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.